మూవీ ఎందుకు వచ్చింది? సరైన పెంపకం లేక. బాగా అర్థం చేసుకోండి. అందులో ముస్లిం అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉంది, క్రిస్టియన్ అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉంది, వాళ్ళ మతాచారాన్ని పాటిస్తుంది. మన ఆడపిల్ల ఓ దన్నంలే, ఓ పద్ధతిలే, మింగడం ఒకటే తెలిసింది. ఎందుకని? పెంపకాలు బాగులేదు. హిందూ తల్లిదండ్రులారా, ఈ ప్రపంచాన్ని రక్షించగలిగేది మీరే. మంచిగా పెంచండి. అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇంకొకళ్ళైనా ఇంకోరైనా సరే, సరిగా పెంపకం లేదు. ప్రతి ముస్లిము వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మతం ఏమిటో చెబుతాడు, ప్రతి క్రిస్టియను చెబుతాడు. కాలితే చెక్ చేసుకోండి. ఏ ముస్లిము చెప్పడో అన్ని మతాలు ఒకటే అని, ఏ క్రిస్టియను చెప్పడో. దరిద్రులు ఒక్కలే చెప్తారు, ఆ దరిద్రులు మనలోనే ఉంటారు. మీరు ఆ దరిద్రుల్లో లేరని నేను భావిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, 5,000 సమానమా? కాదు. చెప్పరా పవనం, 5,000 సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. మన అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదు. అన్ని మతాల సమానమా? కాదు. ఇంకా ఆపండ్రా. అబద్ధాలు చెప్పి చెప్పి 70 ఏళ్లు సంకనాగిపోయింది దేశం, ధర్మం. ఇంకా చాలు. అందుకని పిల్లలకి చెప్పండి, ఇదిగో దీన్ని గుడి అంటారు, ఇక్కడ అన్నదానం జరుగుతుంది, గోసేవ జరుగుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. ఏ దేశం మీద దాడి చేయమని ఏ గుళ్ళోనూ చెప్పరో, అందుకే దీన్ని దేవాలయం అంటారు అని చెప్పండి. ఇదిగో ఇది మసీదు.